ఐడియాస్. మీరు గమనించారో లేదో పెద్దలు, ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు, పూజ, మతము, ధర్మము అనేది ఏది కలదో దీంట్లో చాలా భాగం వర్డ్స్ అండ్ ఐడియాస్ తప్ప మరేమీ కాదు. చిన్నప్పటి నుంచి మాకు చిన్నప్పుడు శివుడు, కైలాసం, పార్వతి అలా చెప్పి పెట్టారు. అవే ఆ వర్డ్స్ విన్నప్పుడు వర్డ్స్ మాత్రమే. నేను మొదటిసారిగా విన్నాను. మీరు ఆలోచించుకోండి, మీరు కూడా మీకు తేలికగా విషయం మీ బుద్ధికి రావాలనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్ ఈజ్ వెరీ ఆబ్వియస్ థింగ్. విన్నప్పుడు ఇట్స్ ఎ వర్డ్ అండ్ ఏ కాన్సెప్ట్. విన్నప్పుడు మొదటిసారి విన్నప్పుడు శివుడు కైలాసం మీద ఉంటాడు అని మా అమ్మగారు చెప్పారు నాకు. ఐ హ్యావ్ హర్డ్ అండ్ ఐ కెన్ సీ ది డిస్టెన్స్. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ వర్డ్ అండ్ ఏ కాన్సెప్ట్. వర్డ్ అసోసియేటెడ్ విత్ కాన్సెప్ట్. నామా రూప అంటారు. నామా ఇస్ ది వర్డ్, రూప ఇస్ ది కాన్సెప్ట్. వర్డ్ అసోసియేటెడ్ శివుడు, దేవుడు, 3 కళ్ళు ఉంటాయన కైలాసం మీద ఉంటాడు. మొదటిసారి విన్నప్పుడు the distance is there. The distinction is clear. It is a word, an idea told by somebody. క్రమంగా ఏమవుతుందంటే ఆ డిస్టింక్షన్ పోతుంది. పోయి యూ సెటిల్ డౌన్ ఇన్ టు దాట్. అప్పుడు మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు నో అనే ఫీలింగ్ కలుగుతుంది. అవును, దీంట్లో పెద్ద తెలియకపోవడానికి ఏముంది? శివుడు కైలాసం మీద ఉంటాడు, ఆయనకి భార్య, 2 పిల్లలు ఉంటారు, ఆయనకి 3 కళ్ళు ఉంటాయి, మెడలో పాములు వేసుకుంటాడు. ఇది తెలియకపోవడానికి ఏముంది అనే ధోరణిలోకి వచ్చేస్తుంది. ఎక్కడ అర్థమైందా? అయితే మీకు తెలుసున్నది బండి సున్నా. ఏమిటి తెలిసింది మీకు? ఏమీ తెలియలేదు. దిస్ ఈజ్ హౌ వీ లివ్. అర్థమైందా? డాక్టర్ గారు, డిడ్ యూ అగ్రీ విత్ మీ? దిస్ ఈజ్ హౌ వీ లివ్. ఈ పండితులు అనబడే వాళ్ళ పాండిత్యం అంతా ఇటుదే. ఆల్ ఆఫ్ ఇట్ మోస్ట్లీ. ప్రతి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కొన్ని అంశములలో మీకు అనుభవం కూడా ఉంటుంది. ఉదాహరణకి ఉదయమే తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి చన్నీటి స్నానం చేసినట్లయితే పుణ్యము అని చెప్తారు. పుణ్యం మాట అలాంటి పెట్టి శరీరం ఫ్రెష్గా ఉండడం అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది. ఆ పుణ్యభావన మనస్సు ప్రసన్నంగా, పవిత్రంగా ఉంటుంది. మనస్సుకు ఒక శ్రద్ధ కూడా పుడుతుంది. శ్రద్ధావాపహ. అది కూడా మీకు దృష్ట ప్రయోజనం కనపడుతూ ఉంటుంది. అలాగంటే అనుభవ రూపంగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ కాన్సెప్ట్ ఎనీమోర్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ హియర్ అండ్ నౌ. అలాంటి ఎక్సెప్షన్స్ ఏవో 1-2 ఉంటాయి. తర్వాత సాక్షాత్తుగా పరమశివుని హృదయంలో ఆత్మరూపంగా దర్శించి సర్వసాక్షాత్కారం చేసిన మహాత్ములు కూడా ఉంటారు. ఎక్సెప్ట్ దీస్ ఎక్సెప్షన్స్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ mere words and concepts for most of the people, and that is how we live. ఈ ఆత్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. ఆత్మ నిత్యముక్తము, మోక్షము నిత్యసిద్ధము, దాన్ని కొత్తగా సంపాదించాల్సింది లేదు. ఇదంతా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ దుఃఖం దగ్గరికి వచ్చేప్పటికి పరిస్థితి ఏమిటి? యూ హ్యావ్ టు ట్యాకిల్ ఇట్. మీరు కుర్రాళ్ళు, మీకు వెంటనే అంత అర్జెన్సీ మీకు అనిపించకపోవచ్చు. బట్ ఏ స్టేజ్ కమ్స్ వెన్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ట్యాకిల్ దిస్ దుఃఖ. కాబట్టి దుఃఖము అది నాది కాదు, నా స్వరూపంలో దుఃఖము లేదు అని చెప్పడం, పాఠం చెప్పడం తేలిక. అది అనుభవానికి ఏ మేరకు వస్తోంది అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విచారము అలా సాగుతూ ఉంటుంది. ఈ విచారం విడిచిపెట్టదగ్గది కాదు. అది దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. అలాగా విచారం చేయగా ఆ అనుభవం కలిగితే వాడు పుణ్యాత్ముడే. బుద్ధీనాం విషయో దుఃఖం నో యస్య విషయామతాః. బుద్ధీనాం విషయో దుఃఖం నో యస్య విషయామతాః. కుతోస్య దుఃఖ సంబంధో దృశే స్యాత్ ప్రత్యగాత్మనః. కుతోస్య దుఃఖ సంబంధో దృశే స్యాత్ ప్రత్యగాత్మనః. బుద్ధీనాం విషయః దుఃఖం నః కాదు. నో. ఈ నో వచ్చినప్పుడు మీరు కొంచెం చూసుకోవాలి.
అది నహ మా యొక్క అని అర్థమా లేక నో అని సంస్కృతంలో అవ్యయం, దానికి అర్థం నో, ఇంగ్లీష్ నో. నిజానికి ఇంగ్లీష్ నో సంస్కృతం నో నుంచి వచ్చింది, లేదా ది అదర్ వే, లేదా బోత్ కేమ్ ఫ్రమ్ ది సేమ్ సోర్స్, వాట్ ఎవర్ వే యూ సే ఇట్. ఓకే, సో ఇది నహ అని చెప్పడం అనొచ్చు, కానీ ఇక్కడ నహ కాదు, ఇక్కడ నో, సందర్భాన్ని బట్టి. యస్యాః విషయాః మతాః కుతః అస్య దుఃఖసంబంధః విశేషస్య ప్రత్యేగాత్మనః. దుఃఖము బుద్ధీనాం బుద్ధివృత్తులకు విషయము. దుఃఖము బుద్ధివృత్తులకు విషయం. ఇట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్స్. అంచేతనే మీరు గమనించడం లేదు, ఒక థాట్ పుట్టినప్పుడు దుఃఖం కలుగుతుంది. థాట్ నుంచి పుడుతుంది దుఃఖం. మీకు ఆ థాట్ లేదనుకోండి, దుఃఖం. దట్ ఈజ్ దాన్ని బాగా మీరు పరిశీలనలో పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే దుఃఖానికి హేతువు బయట ఉన్నది అనే భ్రమ నుంచి బయటపడతాం. దుఃఖానికి హేతువు బయట ఉండదు, అలా అనిపిస్తుంది, బయట ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు పోస్ట్ మ్యాన్ న్యూస్ కార్డు పట్టుకొచ్చాడు, ఆ కార్డు వల్ల మీకు దుఃఖం కలిగింది. ఇప్పుడు ఆ దుఃఖానికి హేతువు ఎవరు? కార్డా, పోస్ట్ మ్యానా, పోస్ట్ ఆఫీసా, లేదా పోస్టల్ నెట్వర్కా? ఎవరు దానికి దుఃఖానికి హేతువు? అవేమీ కాదు, కేవలం మీ థాట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ సఫరింగ్. అంచేతనే థాట్ బ్రీడ్స్ సారో అండ్ ఫియర్ అని ఒక లా. అది సారో అండ్ ఫియర్ని అలా సృష్టించేది థాట్ మాత్రమే. అదే పెద్ద రెవల్యూషన్. ఈ రెవల్యూషను పాశ్చాత్య దేశాల్లో ఈ మాట చెప్తే వాళ్ళు తక్కువని పట్టుకుంటారు, వాళ్ళు ఓపెన్ మైండ్ ఉంటారు కనుక. ఇండియాలో ఈ మాట చెప్పి బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దుఃఖానికి హేతువులన్నీ వీళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. దుఃఖానికి హేతువులు ఏమిటంటే ఎవడో కన్ను తీస్తుంది, అందుకోసం వీడికి దుఃఖం వచ్చింది. మన కారు నెంబర్ తేడా ఉంది, అందుకోసం దుఃఖం వచ్చింది. మన పేరు స్పెల్లింగ్ తేడా ఉంది, అందుకోసం దుఃఖం వచ్చింది. ప్రస్తుతం రాహుకేతువులు మన ఎడల కొంత ఇబ్బందికరంగా ఉంటున్నారు, అందుకోసం దుఃఖం వచ్చింది. శుక్రుడు గురువు కేసు వంకర చూపు చూస్తున్నాడు, అందుకోసం దుఃఖం వచ్చింది. ఫలానా నక్షత్రం నాకు అనుకూలంగా లేదు, అందుకోసం దుఃఖం వచ్చింది అని ఈ రకంగా వీళ్ళు అన్నీ తయారు చేసి పెట్టారు. ఎన్ని సూపర్ స్టిషన్స్కి అవకాశం ఉందో అన్నీ తయారు చేసి పెట్టారు. దాంతో ఏమైపోయింది, వీడు దుఃఖహేతువుని పట్టుకోలేకపోతున్నాడు. దుఃఖము ఇట్ కమ్స్ ఫ్రమ్ థాట్. థాట్లో దుఃఖం ఎందుకు వస్తుంది అంటే దానికి కర్మ చేసిన కర్మకి ఫలరూపంగా వచ్చింది. అంతవరకు మీరు వెళ్ళొచ్చు. ఆ కర్మ కూడా చేసింది వీడే కనుక కైండ్ ఆఫ్ షాక్ అబ్జార్బర్. మనమే చేసుకున్న కర్మని మనం అనుభవించాలి, ఇంకొకళ్ళని నిందించక్కర్లేదు అనేది ఒక పెద్ద రిలీఫ్. ఇన్ ఏ వే ఇట్ ఈజ్ ఎ రిలీఫ్. అప్పుడు ఆ దుఃఖాన్ని మీరు హ్యాండిల్ చేస్తారు. ఇంకొక దాని మీద పడి ఎడవడం కంటే తన మనస్సులో ఉత్పన్నమయ్యే దుఃఖాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో దట్ ఈజ్ వన్ లెసన్, ఫస్ట్ లెసన్ అది. ఇక సెకండ్ అంటే ఏమిటి, థాట్ క్రియేట్ చేస్తోంది దుఃఖము అనేది కనుక పట్టుకుంటే మీకు అది అనుభవానికి వచ్చేస్తుంది. కాబట్టి మీకు దుఃఖం కలుగుతున్న వెంటనే యూ అబ్జర్వ్ ది థాట్, బికాజ్ యూ నో ది కల్ప్రిట్. యా హియర్ ఇట్ ఈజ్ ఆల్రెడీ దిస్ థాట్ ఈజ్ జనరేటింగ్ సారో అని మీకు దుఃఖం కలుగుతుంది. నేను ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే ముందు ఆ నెగిటివ్ టెస్ట్ ఏదో రావాలి, అది రాకపోతే విమానంలో ఎక్కనిస్తాడా ఎక్కన కూడా ఇక్కడికి బొంబాయిలో క్వారంటైన్లో పడేస్తారని అదో బెంగా రూల్స్ అలా ఉన్నాయి. బొంబాయిలో క్వారంటైన్లో పడేస్తాడేమో అని ఈ థాట్స్ ఉన్నాయి. నేను ఐ నోటీస్డ్ ఈ థాట్స్ దే ఆర్ క్రియేటింగ్ సమ్ యాంగ్జైటీ అని నేను నోటీస్ చేశాను. యాంగ్జైటీ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ దుఃఖం. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ థాట్కి కౌంటర్ థాట్ వేశాను. ప్రతిపక్ష భావనము అన్నారు. వితర్క బాధనే ప్రతిపక్ష భావనం, పతంజలి మహర్షి సూత్రం.
ఒక థాట్, వితర్క అంటే ఒక థాట్ బాధనే అది పీడిస్తున్నప్పుడు ప్రతిపక్ష భావన చేయకుండా, నేను ప్రతిపక్ష భావన ఏమని చేశాను, ఓన్లీ ఎయిర్లైన్ వాడు ఆపడు, ఎయిర్లైన్ వాడు తోసుకొచ్చేస్తాడు, వాడు తీసుకొచ్చి బొంబాయిలో కూడా వేస్తాడు. బొంబాయిలో మనం బయటికి వెళ్ళే బదులు వాళ్ళు క్వారంటైన్లో పెడతారు, పెయిడ్ క్వారంటైన్. వాడు క్వారంటైన్లో పెట్టి మన దగ్గర పేమెంట్ తీసుకుంటాడు. నేనేమో కొన్ని డబ్బులు జేబులో పెట్టుకున్నాను, జేబులో డబ్బులు ఉన్నాయి, వాడికి పే చేస్తాము, వాడు వారం రోజులు అక్కడ కూర్చోబెడతాడు. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఒంటరిగాడిని. నేను ఇప్పుడు హైదరాబాద్ వారం రోజులు ఆలస్యంగా వెళ్తే నష్టమే ఉంది. ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది. అక్కడే కూర్చుని ఏదో తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ రామనామాన్ని స్మరించుకుంటూ అక్కడే పడుతుంటే వారం రోజుల తర్వాత వాళ్ళే పొమ్మంటారు, వాళ్ళు పొమ్మనప్పుడు పోవచ్చు అని వితర్క అని ప్రతిపక్ష భావన చేస్తే ఆ యాంగ్జైటీ పోయింది. సో మీకు థాట్ బ్రీడ్స్ సారో అండ్ ఫియర్, అండ్ ద సొల్యూషన్ ఈజ్ యు వాచ్ ది థాట్ అని ఒక సొల్యూషన్. అది వేదాంతుల సొల్యూషన్. యు వాచ్ ది థాట్. యు ఆర్ నాట్ ది థాట్, యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ ది థాట్. యు ఆర్ నాట్ ది థాట్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది థాట్, నాట్ విత్ యూ. ప్రాబ్లం ఇంటర్నెట్ ప్రాబ్లమా, నాకు ప్రాబ్లమా? దేనికి ప్రాబ్లమా? లోకం ఎలా ఉంటుందో తెలిసిన నాకే ప్రాబ్లం. ఎందువల్ల? ఇంటర్నెట్కి ప్రాబ్లం. నో, ఇట్ ఈజ్ ఇంటర్నెట్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. సో ఐ నీడ్ నాట్ మేక్ ఇట్ మై ప్రాబ్లం. అలాగే ఇట్ ఈస్ ది థాట్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. ఇది వేదాంతుల అప్రోచ్. దీనికి జ్ఞాన మార్గం ఉంటారు, చాలా కఠినమైనది. భక్తి మార్గం ఏమిటంటే శరణాగతి చేయటం, అది కొంత తేలిక, దీనికంటే కొంత నయం, దీనికంటే కొంత నయం. యోగ మార్గం ఏమిటో, యోగ పద్ధతి ఏమిటంటే వితర్క బాధనే ప్రతిపక్ష భావన, ప్రతిపక్ష థాట్ పెట్టుకోవడం. దానికి థాట్ని ఇంకో థాట్ తోటి, ఆపోజిట్ థాట్ తోటి కౌంటర్ చేయడం. భక్తి కూడా అదే అయింది. భక్తి కూడా భక్తి థాట్ తోటి యాంగ్జైటీ థాట్ని, ఫియర్ థాట్ని కౌంటర్ చేశారు. యోగాలో ప్రతిపక్ష థాట్ తోటి ఫియర్ థాట్ని, సారో థాట్ని కౌంటర్ చేస్తారు. వేదాంతలో యూ డోంట్ కౌంటర్ ఎనీథింగ్, యూ జస్ట్ స్టెప్ బ్యాక్ అండ్ స్టే ఇన్ యువర్ స్వరూప అండ్ వాచ్ ది థాట్. ఇవి మార్గాలు. ఓకే, మొత్తం మీద దుఃఖము బుద్ధికి సంబంధించిన విషయము. యస్య ఏ ఆత్మచైతన్యమునకు, బుద్ధీనామను షష్ఠి ఉంది కదా, దాన్ని ప్రథమాలోకి మార్చుకోండి. విషయా ప్రథమ కనుక బుద్ధయ, బుద్ధివృత్తులు, విషయా విషయములని మతాః స్వీకరింపబడినదో, ఆ యస్య ఉంది కనుక తస్య పెట్టండి. తస్య అట్టి ఆత్మ చైతన్యమునకు నో ఉండదు. ఏమిటి? దుఃఖం. దుఃఖం నో, దుఃఖము ఉండదు అని ఆ దుఃఖ శబ్దాన్ని ఇంకోసారి పెట్టుకుని, ఒక్కసారే ఉంది శ్లోకంలో అయినా ఇంకోసారి పెట్టుకుని మీరు రెండవ వాక్యాన్ని ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మ చైతన్యం ఉన్నది. ఆత్మ చైతన్యమునకు బుద్ధివృత్తులు విషయములు అంటాడు. బుద్ధివృత్తులు విషయములు అంటే ప్రకాశ్యములు అని అర్థం. మీ లోపల ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగుని మీరు పట్టుకోవాలి. ఆ వెలుగు ఏం చేస్తుంది? బుద్ధివృత్తుల్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రార్థం అదే. ఆ బుద్ధివృత్తులను ప్రకాశింపజేసే ఆ వెలుగు ఏది గలదో, ఆ వెలుగునకు యస్య విషయాః బుద్ధివృత్తయః తస్య చైతన్యస్య దుఃఖం నో. ఓకే, ఆ అన్వయం చూసారా? కొంచెం క్లిష్టాన్వయం, కొంచెం ఓపికగా దాన్ని అన్వయం చేయాల్సి ఉంటుంది. సరే, మంచిది. కాబట్టి దుఃఖము బుద్ధివృత్తులకు విషయమే తప్ప ఆత్మచైతన్యమునకు విషయము కాదు. ఇందువల్ల ఆత్మచైతన్యమునకు బుద్ధివృత్తులు విషయము. అంటే మీరు సాక్షిగా దర్శించినప్పుడు సాక్షికి సాక్ష్యములు ఆ బుద్ధివృత్తులు అవుతూ ఉంటాయి. విషయము అంటే అక్కడ అభిప్రాయం. ప్రకాశ్యములు, ప్రకాశింపజేయబడేవి అని అర్థం. సరే, మంచిది. దుఃఖము
బుద్ధివృత్తులు, సాక్షి మూడు వచ్చాయి. ఓకే, ఈ దుఃఖము బుద్ధివృత్తులకే తప్ప సాక్షికి సంబంధం లేదు అని చెప్పారు. మరి సాక్షి మాట ఏమిటి అది చెప్తున్నారు. ప్రత్యేగాత్మనః అంతరతమగు స్వరూపమైనట్టు. ఈ అంతరతమ అనే మాటను నేను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇంపోర్ట్ చేశానని మీరు అనుకోద్దు. ప్రత్యక్ అనే దానికి అర్థం అదే. ఓకే, లోపలికి పోగా పోగా అల్టిమేట్గా మీరు రీచ్ అయ్యి దాన్ని ప్రత్యక్ అని అంటారు. ఆత్మ అంటే స్వరూపం. ఆత్మశబ్దానికి ఎప్పుడు స్వరూపం అని అర్థం. కాబట్టి ప్రత్యేగాత్మన అనే దానికి అనువాదం చేయాలంటే అంతరతమగు స్వరూపమైనట్టు. దృశే సాక్షియగు అస్య ఈ ఆత్మకు దుఃఖ సంబంధ దుఃఖముతోడి సంబంధము కుతః ఎక్కడిది అంటే ఉండదు. కాబట్టి మూడు లెవెల్స్ పెట్టాడు ఇక్కడ. దుఃఖము, బుద్ధివృత్తి, అదే థాట్, చైతన్యం. చైతన్యానికే ప్రత్యేగాత్మ అని దృషి అని అంటాడు. దృక్ అన్న అదే. ఇవన్నీ కూడా మల్టిపుల్ ప్రత్యయాల వల్ల వచ్చే పదాలు. అసరూప ప్రత్యయాలు మల్టిపుల్. కాబట్టి దృక్ అన్నా అదే, దృషి అన్నా అదే. సో ఈ వల్ల కొత్త అర్థం ఏం మానదు. ఎటు వచ్చి ఆ బదులు ఈ వచ్చింది ప్రత్యయం. సాక్షి చైతన్యము, ఆ ఎరుక, ఆ వెలుగు. అంచేతనే మనిషి తన గురించి ఇది యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. దీన్ని మీరు అకాంప్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఊరికే పాఠం చదివిస్తే అది వర్కౌట్ కాదు. అది ఎలా అకాంప్లిష్ చేయాలంటే పెద్దలు ఏమని చెప్పారంటే, నిన్ను నీవు ఆ చైతన్యముగా భావన చేసుకో. అసెప్ట్ ద ట్రూత్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది అన్ని సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మానసిక దుఃఖంతో బాధపడుతూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. డాక్టర్ గారు ఏం చేస్తారు? ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆ కౌచ్ మీద కూర్చోబెట్టి లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టి ఏవో 4 ప్రశ్నలు వేసి, నాన్న నువ్వు ఈ ఆదుర్దా పడకురా, నీకు ఏమీ దుఃఖం ఏమీ లేదు, నీకు కష్టం ఏం లేదు, ఇవి ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి పంపిస్తారు. ఆ సందేశాన్ని వీడు అందిపుచ్చుకుని అది వర్కౌట్ చేసి పూచి వాడి మీదే ఉంటుంది. అది వర్కౌట్ అయ్యేట్లా వాడే చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి డాక్టర్ గారు మాత్రం ఏం చేస్తారు? సేమ్ వే తన స్వరూపము అటు బుద్ధి కాదు, దానికి విషయమయ్యే దుఃఖము కాదు, తన స్వరూపము సాక్షి చైతన్యము అని వర్కౌట్ చేసుకునేటువంటి పూచి మేమేనే ఉంటుంది. దాన్ని యూ హ్యావ్ టు మేక్ ఇట్ రియల్ ఫర్ యూ. దాన్నే రియలైజేషన్ అంటారు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ రియలైజ్, ఐఎస్సి, యాక్చువలైజ్. అదేదో పుస్తకంలో ఉన్నదాన్ని మీరు యాక్చువలైజ్ చేయాలి. ఎలా యాక్చువలైజ్ చేయాలి? వాట్ ఈజ్ యువర్ సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీ గురించి నువ్వు ఎలాగా అనుకుంటున్నావు అది చూసుకోవాలి. సాధారణంగా ఎలా అనుకుంటారంటే సంసార రూపంగా అనుకుంటారు. నేను గృహస్థుడను అనుకుంటూ ఉంటాడు. వేదాంత శాస్త్రం 30 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉంటాడు, నేను గృహస్థుడను అనుకుంటూ ఉంటాడు. ఏమన్నమాట అది? సో ఏమనుకోవాలి? గృహంలో ఉన్నమాట వాస్తవమే, నేను చిన్మయుడను. ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళారు. ఆయన నాకు సలహా చెప్పారు, చిన్మయోహం అని భావన చేసుకోవాలయా, నిధిధ్యాసనం అలా చేసుకోవాలి. చిన్మయోహం అని నిధిధ్యాసనం చేసుకోవాలి. గృహస్థులు ఏమనుకుంటారు? గృహస్థోహం అని నిధిధ్యాసనం చేసుకుంటారు. గృహస్థోహం అనే ఎస్సర్షన్ అలాగా, ఆ ఫాల్స్హుడ్ని అలాగా ఎస్సెప్ట్ చేసుకుంటూ ఉంటే బుద్ధీనాం విషయం దుఃఖం ఎక్కడ పుడుతుంది? అది ఉండే పుస్తకంలో ఉంటుంది. దుఃఖాన్ని మనమే అనుభవిస్తూ ఉంటాం. సన్యాసులు కూడా నేను సన్యాసిని, నేను పీఠాధిపతిని, నేను మఠాధిపతిని, లేకపోతే ఈ శిష్యులందరికీ నేను గురువును అని అనుకుంటూ ఉంటాడు. వాడు కూడా దుఃఖాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు భావాలు. ఓకే, సరైన సత్యాన్ని ఎస్సెప్ట్ చేసుకోవాలి. సత్యాన్ని బలంగా పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకుంటూ ఉండాలి. అంతేగాని అసత్యాన్ని పట్టుకుంటూ ఉంటే అప్పుడప్పుడు సత్యాన్ని వింటే ఏమైనట్టు. కాబట్టి చిన్మయోహం, నేను చిన్మయుడను.
చిన్మయానందం అనే పేరు అలాగే వస్తుంది. నేను చిన్మయుడను. నా స్వరూపము ఈ దేహము కాదు, ఈ మనస్సు కాదు. దుఃఖము దేహానికి ఉంటుంది, మనస్సుకు ఉంటుంది. దేహానికి దుఃఖం ఉండదు, పేడ ఉంటుంది. మనస్సుకి దుఃఖం ఉంటుంది. నేను చిన్మయుడను అని అనుకుంటూ ఉండాలి. అనుకుంటే అప్పుడు ఈ ఈ ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? మీరు ట్రై చేసి చూడాలి. టు ట్రై అండ్ సీ, యూ ప్రూవ్ ఇట్ టు యువర్ సెల్ఫ్. బికాజ్ దీంట్లో బయట నుంచి ప్రూఫ్ ఏమీ రాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ టు యువర్ సెల్ఫ్. నేనేమని చెప్తానంటే, నేను చిన్మయుడను అని ఎస్సెప్ట్ చేసుకోవడం ద్వారా మీరు చాలా మటుకి దుఃఖము నుండి పీడ నుంచి బయటపడతారు. అయితే ఆ దుఃఖానికి సంబంధించి చేయాల్సిందేదో ఉంటుంది, ఆ పీడకి సంబంధించి చేయాల్సిందేదో ఉంటుంది. పీడ అంటే డాక్టర్ దగ్గరకు పోవాలి, దుఃఖం అంటే వెళ్ళి ఇంటర్నెట్ వాడిని ఉండబెట్టుకుని అది తెచ్చుకోవాలి, లేకపోతే ఆ టికెట్ కొనుక్కుని ఆ ప్రయాణం చేయాలి, ఏదో చేయాలి. వాట్ నీడ్స్ టు బి డన్ యూ విల్ డూ. బట్ మీకు ఆ స్పేస్ లభిస్తుంది, ఆ వెసులుబాటు అంటారు తెలుగులో, ఆ వెసులుబాటు ఉంటుంది. నేను చిన్మయుడను అని తెలుసుకుంటూ ఉండాలి. శంకరులు అయితే ఇట్ ఈజ్ ఎ ఫోర్గాన్ కంక్లూషన్ అన్నట్టుగా చెప్పేస్తారు. ఆయన ఎలా చెప్పేస్తారంటే, దీంట్లో పెద్ద ఆలోచనే ఉందిరా, దుఃఖం నీకెందుకు ఉంటుంది, నువ్వు దృశివి కదా, ప్రత్యేగాత్మవు దృశివి, నీకు దుఃఖం ఎక్కడిది అని ఆయన అలా అలవోకగా ఇట్ ఈజ్ 2 × 2 = 4 కదా, దీంట్లో ఎంత పెద్ద ఆలోచన ఉంది అన్నట్టుగా చెప్తారు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, అలా మంచి శ్లోకము, అందుకోసం నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. దుఃఖం దుఃఖము బుద్ధీనాం బుద్ధివృత్తులకు విషయ విషయము. యస్యా ఏ సాక్షి చైతన్యమునకైతే విషయాః బుద్ధివృత్తులు విషయములని మతాః తెలియబడినదో తస్యా ఆ సాక్షి చైతన్యమునకు ఉండదు, అనగా దుఃఖము ఉండదు. ప్రత్యేగాత్మనః అంతరతమమగు స్వరూపమైనట్టు దృశే దృగ్రూపమైన అస్య ఈ ఆత్మ చైతన్యమునకు దుఃఖ సంబంధః దుఃఖముతోడి సంబంధము ఎక్కడిది, ఎక్కడి నుంచి వస్తూనే ఉన్నది. అన్వయం చెప్పేద్దాము. దుఃఖం బుద్ధివృత్తీనాం విషయః యస్య ఆత్మనః బుద్ధివృత్తయో విషయా మతాః తస్య దుఃఖం నో ప్రత్యేగాత్మనః దృశేః అస్య దుఃఖేన సంబంధః కుతో భవేత్ న భవేత్ ఇత్యర్థః. బుద్ధీనాం విషయో దుఃఖం మోయస్య విషయా మతాః కుతోస్య దుఃఖ సంబంధః దృశే స్యాత్ ప్రత్యేగాత్మనః దృశిరేవానుభూయేత స్వేనైవానుభవాత్మనా తదా భాసతయా జన్మ ధియోస్యానుభవస్మృతః. ఇది మళ్ళీ ఇంకొక చిన్న టిపికల్ టాపిక్. ఇది ఇంకొకటి ఎలాగంటే, ఇప్పుడు దుఃఖము బుద్ధివృత్తులకు విషయము, బుద్ధివృత్తులు చైతన్యములకు విషయము. మరి చైతన్యం దేనికి విషయము? ప్రశ్న వస్తుంది కదా. అంటే చూడయా, చైతన్యము దేనికి విషయము కాదు. ఇప్పుడు బుద్ధుల చేత అనుభవింపబడేది, బుద్ధి అంటే బుద్ధివృత్తి, బుద్ధివృత్తి చేత దుఃఖాన్ని అనుభవించేది ఎవరు? బుద్ధివృత్తి. అలా తీసుకోండి. దుఃఖము అనుభావ్యము, బుద్ధివృత్తి అనుభవిత. ఓకే, ఇప్పుడు సాక్షి చైతన్యము దగ్గరకు వచ్చేప్పటికీ
అనుభావ్యము బుద్ధివృత్తి అవుతుంది, సాక్షి చైతన్యము అనుభవిత అవుతుంది. ఎటువంటి అనుభవిత? ఇంకొక దానికి అనుభావ్యమయ్యే అనుభవితయా? కాదు, తాను అనుభవ స్వరూపము. ఓకే, అనుభవమే దాని స్వరూపం. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఘటమును ప్రకాశింపజేసేది వెలుగు, వెలుగును ప్రకాశింపజేసేది ఎవరు? వెలుగే, ఇంకో వెలుగు కాదు. ఒక వెలుగు మరి ఒక వెలుగును ప్రకాశింపజేయదు, అదొక లా. వెలుగు ఆ వెలుగే ఆ వెలుగును ప్రకాశింపజేస్తుంది. వెలుగుని ప్రకాశింపజేయడం అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఇప్పుడు ప్రకాశింపజేయడం అంటే అది ఒక క్రియలా అనిపిస్తుంది, వాస్తవంలో అక్కడ క్రియ ఏమీ లేదు. వెలుగును ప్రకాశింపజేయుట అంటే ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్, ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్, అలా చెప్తారంతే. వాస్తవానికి వెలుగును ప్రకాశింపజేయుట అంటే వెలుగే అని అర్థం. అది వెలుగు అది వెలుగు అయి ఉండగా ఇంకా దాన్ని మళ్ళీ దాన్ని ప్రకాశింపజేయక్కర్లేదు. అదే వెలుగు, అది ఇతరమును సర్వమును ప్రకాశింపజేస్తుంది. ఇంకా మళ్ళీ దాన్ని ప్రకాశింపజేయడం అంటూ ఏమి ఉండదు. జ్ఞానస్య జ్ఞానమును అంగీకరించరు. నైయాయికులు అంగీకరించారు. వీళ్ళతో అది ఎలా పట్టుకొచ్చారు వాళ్ళు. అది వాళ్ళు దాన్ని పెద్ద ప్రణాళిక కింద పెడతారు. అనువ్యవసాయమో ఏదో పేరు పెట్టి. వేదాంతులు ఒప్పరు. వెలుగు అంటే వెలుగే. ఇంకా ఆ వెలుగును ఏది ప్రకాశింపజేస్తుంది? అదే ప్రకాశింపజేస్తుంది. అది దాన్నే ఎలా ప్రకాశింపజేస్తుంది? ఈ రకమైన మీమాంసను హర్షించరు, దాన్ని స్వీకరించరు, దాన్ని తోసేస్తారు. ఎందుకంటే దాంట్లో కర్మకర్తృ విరోధం వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ వెలుగు. కాబట్టి ఈ ప్రశ్న అసలు ఉదయించనే రాదు. ఎందుకంటే దాని స్వరూపమే వెలుగు. ఓకే, అది అర్థమైందండి. ఇప్పుడు అనుభవం దగ్గరికి రండి. దుఃఖము దేనికి అనుభవానికి వస్తుంది? బుద్ధివృత్తికి అనుభవానికి వస్తుంది. బుద్ధివృత్తి దేనికి అనుభవానికి వస్తుంది? చైతన్యానికి అనుభవానికి వస్తుంది. చైతన్యం ఇంకా దేనికి అనుభవానికి రాదు. ఎందుకో తెలుసిన? దాని స్వరూపమే అనుభవం. ఆ అనుభవము ప్రతిఫలించుట చేతనే బుద్ధికి దుఃఖానుభవము కలిగినది. బుద్ధికి అనుభవం కలిగిందంటే అది స్వతంత్రంగా జడమది, దానికి స్వతంత్రంగా కలిగిన అనుభవం ఏం కాదు. అది ఆ అనుభవ చైతన్యానుభవ ప్రతిఫలనము ద్వారా బుద్ధికి దుఃఖానుభవం కలిగింది. ఇక్కడ దుఃఖం, మరొక సుఖం కావచ్చు. కాబట్టి ఇతరమునకు అనుభవమును అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ అనుభవ స్వరూపమైన చైతన్యం. కాబట్టి చైతన్యము అనుభవాత్మకము. ఎటువంటి అనుభవమో తెలుసిన? దేని యందు విషయము లేదో అట్టి అనుభవాత్మకం. విషయం ఉందంటే మళ్ళీ ఘటమును వెలుగు ప్రకాశింపజేస్తోంది అన్నట్టుగా విషయం వచ్చింది. అటువంటి విషయము లేని శుద్ధమైన, దాన్నే శుద్ధమైన అంటారు. శుద్ధమైన అనుభవ స్వరూపము లేదా అనుభవమే అదియే చిత్, అదియే ఆత్మ చైతన్యము. ఓకే, తర్వాత అనుభవము కలిగినది అనే మాట వినబడుతుంది. అనుభవము కలిగినది. ఈ అనుభవము కలుగుట అనేది ఇప్పుడు వెలుగు మీకు వెలుగు అనుభవంలోకి రావాలంటే ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ ఆ వెలుగులో ప్రకాశించాలి. ఆ ఆబ్జెక్ట్ని మీరు చూస్తారు. చూసి ఓకే, ఈ ఆబ్జెక్ట్ ప్రకాశిస్తోంది కనుక దీనిని ప్రకాశింపజేసే వెలుగు అని తెలుసుకుంటారు. ఓకే, సపోజ్ దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, దెన్ ప్రకాశింపజేసే వెలుగుని తెలుసుకునేటువంటి ప్రసక్తియే లేదు. ఓకే, అర్థమైందండి. అదేవిధంగా ఇప్పుడు ఆత్మచైతన్యానుభవం ఎలాగా? ఆత్మచైతన్యానుభవం అంటూ ఏముండదు. ఆత్మచైతన్యముగా ఉండుటయే ఉంటుంది. అదే అనుభవం అయినప్పుడు ఇంకా అనుభవాస్య అనుభవ ఉండదు. అనుభవ రూపయేవ, అనుభవ స్వరూపయేవ. అంచేత డోంట్ లుక్ ఫర్ అనుభవస్య అనుభవ, డోంట్ లుక్ ఫర్ ఇట్. దానికి వేరే అనుభవం ఉండదు. మీకు ఆత్మచైతన్యానుభవం కలగాలి అంటే అది బుద్ధివృత్తిలో ప్రతిఫలించి ఈ బుద్ధివృత్తి ప్రకాశించినది కనుక దీని వెనుక ఆత్మచైతన్య ప్రకాశము గలదు అని బుద్ధివృత్తి అనుభవము ద్వారా
ఆత్మచైతన్యానుభవము యొక్క ఆత్మచైతన్యానుభవమును తెలియుటయే ఉంటుంది తప్ప ఆత్మచైతన్యానుభవస్య అనుభవ అనేది మాత్రం ఉండదు. ఓకే, దిస్ షుడ్ బి క్లియర్. అయితే బుద్ధివృత్తి పుడుతుంది. బుద్ధివృత్తి పుట్టినప్పుడు చైతన్యానుభవం కలిగినది పుట్టింది అని అనుకుంటాడు. బుద్ధివృత్తిని బట్టి చైతన్యానుభవాన్ని వీడు భావన చేస్తాడు కదా. అక్కడ పుట్టింది చైతన్యానుభవం కాదు, బుద్ధివృత్తి అనుభవమే పుట్టింది. బుద్ధివృత్తియే పుట్టింది. బుద్ధివృత్తి యొక్క పుట్టుకను ఆ అనుభవంపై ఆరోపిస్తాడు. సూర్యుడు ఉదయించాడు అని అన్నప్పుడు ఉదయము, భూమికి ఉదయము లభించినది, భూమికి అడ్డు తొలగి భూమికి ఉదయము లభించినది. ఆ ఉదయాన్ని సూర్యుడికి ఆరోపిస్తాడు. సూర్యుడి కంటే ఉదయం ఉండదు, అస్తమయము ఉండదు. సో అది శ్లోకం. ఈ శ్లోకాలు ఎలా ఉంటాయో చూడండి. వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా విద్యార్థికి కొంతైనా, మళ్ళీ మర్చిపోతారు వేరే సంగతి, విన్నప్పుడైనా కనీసం తెలియాలి కదా. తర్వాత ఎంతవరకు మిగిలింది తర్వాత చూద్దాం. ముందు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ గెట్ సమ్ ఐడియా. ఆ రకంగా శ్లోకాన్ని ఒక దారికి తీసుకురావటం కూడా కఠినమే. కానీ ఇక్కడ టీకాకారులు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఋషిరేవానుభూయేతస్వేనైవానుభవాత్మనా తదా భాసతయా జన్మధియోస్యానుభవస్మృతః ఋషిః ఏవ అనుభూయేత స్వేన ఏవ అనుభవాత్మనా తదా భాసతయా జన్మ ధియః అస్యాః అనుభవః స్మృతః. దృశిరేవ దృక్చైతన్యమే అనుభవాత్మన అనుభవస్వరూపమైన స్వేనైవ తన చేతనే అనుభూయేత అనుభవించబడును. దుఃఖమును బుద్ధివృత్తి ప్రకాశింపజేసింది. బుద్ధివృత్తిని చైతన్యం ప్రకాశింపజేసింది. చైతన్యాన్ని ఏది ప్రకాశింపజేస్తుంది? చైతన్యమే ప్రకాశింపజేస్తుంది. దాని స్వరూపమే అనుభవము. అనుభవ స్వరూపమైన చైతన్యము తన చేతను తానే అనుభవింపబడును అని మీరు చెప్పాల్సి ఉంటుంది. అదొక ఎక్స్ప్రెషన్ మాత్రమే. అంచేతను అనుభవస్వరూప ఆత్మ స్వేనైవ అనుభూయతే అని మీరు చెప్పచ్చు. అలా చెప్తారు, స్వసంవేద్యత్వం అలా చెప్తారు. కానీ రెగరస్గా చెప్పేప్పుడు అది కూడా డ్రాప్ చేసేస్తారు. ఎందుకంటే దాంట్లో ఒక ప్రక్రియ ప్రవేశించినట్టుగా లేదు, కర్తాకర్మ క్రియ అన్నట్టుగా లేదు, లింగ్విస్టిక్. ఆ ప్రక్రియ యొక్క ఛాయను కూడా తీసేసి దృషి అనుభవస్వరూప అంటే మళ్ళీ దాంట్లో దీపము ఉన్నది కాదు, వెలుగుతోంది, ఉండడమే వెలుగుట కాదు, తనను తాను ప్రకాశింపజేస్తుంది. అదంతా కూడా టూ మచ్ ఆఫ్ ఏ గౌరవం, బరువు పెరిగిపోయింది. అక్కడ దీపము ఉన్నది, వెలుగై ఉన్నది, ఉండుటయే వెలుగు అంతే. అంతకు మించి మీరు ఇంకేం చెప్పినా అది బరువే. కానీ ఒకప్పుడు చెప్పాల్సి వస్తుంది, చెప్పారు. తదాభాస. ఇప్పుడు ఇంకా బుద్ధివృత్తి దగ్గరికి రండి. ఈ బుద్ధివృత్తి పుడుతుంది. ఇప్పుడు బుద్ధివృత్తి పుట్టడం అంటే కెరటం పుడుతుంది. ఒక కెరటం పుడుతుంది. పుట్టగానే కెరటమునంతను వ్యాపించి ఏముంటుంది? నీరు ఉంటుంది. నీరు అంతా వ్యాపించి ఉండకుండా కెరటం పుట్టగలదా? పుట్టలేదు. ముందు కెరటం పుట్టి తర్వాత నీరు వ్యాపిస్తుందా, లేకపోతే ఇన్సిపియంట్గానే కెరటంలో నీరు ఉంటుందా? ఓకే, ముందు కెరటం పుట్టి తర్వాత నీరు వ్యాపించడం కాదు. ఓకే, సో ఎంత క్రిటికల్ ఉన్న అంచేతనే దీన్ని మాయ అన్నారు. ఆ మాయ తప్ప దీనికి మరో గతి లేదు.
సో ఇప్పుడు కెరటమునంతను నీరు వ్యాపించి ఉంటుంది. నీరు లేకుండా కెరటం పుట్టడం అనే ప్రసక్తే లేదు. నీరు లేకుండా కెరటం ఉండడం అనే ప్రసక్తి లేదు. కెరటం విలీనమైనప్పుడు నీటిలోనే విలీనమవుతుంది. కెరటం అనేది పుట్టి తర్వాత నీరు వ్యాపించడం కూడా కాదు. నీరు ఉన్నప్పుడే నీటి ఎందే కెరటం పుట్టి, ఇంకా కెరటం ఏం మిగిలిందండి? కెరటం ఈజ్ ఎ మియర్ అపియరెన్స్ తప్ప దానికి ఏమైనా సారము గలదా? మరి సారం ఏమిటి? నీరే. దీన్ని అద్వైతం అంటారు. ఈ అద్వైతం అర్థం కాక, ఇప్పుడు నేను చెప్పిన అద్వైతం అర్థం కాక ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళందరూ కుస్తీలు పడుతూ ఉంటారు దీని మీద. క్లే పాట్ క్లే, నీరు అనరు. ఎందుకంటే నీరు అంటే తెలిసిపోతుంది, తెలియకూడదు. దాన్ని అలాగా కన్ఫ్యూషన్లోనే ఉండాలి. గంట మాట్లాడతారండి, నేను విని తల పట్టేస్తున్నాను. అయ్యో, గంట మాట్లాడి విషయం ఏమీ తేల్చకుండగా ఓం పూర్ణమద పూర్ణమిదం అని చెప్పేసి లేచడం ఎలా ఉంది? వెరీ క్లెవర్ ఐటమ్. ఇప్పుడు బుద్ధివృత్తి పుడుతుంది. ఎలా పుడుతుందండి? బుద్ధివృత్తి ముందు పుట్టి తర్వాత చైతన్యం దాంట్లోకి వస్తుందా? కాదు కదా. పుడుతోనే చైతన్య ప్రతిఫలనంతో పుడుతుంది. చైతన్య వ్యాప్తముగానే బుద్ధివృత్తి పుడుతుంది. ఓకే. కానీ ఆ బుద్ధివృత్తి పుట్టినప్పుడు మీకు చైతన్యం అనే అనుభవానికి వస్తుంది. ఏదో మొట్టమొదటిసారిగా అప్పుడే కొత్తగా అనుభవానికి వచ్చినట్టుగా చైతన్యం అనుభవానికి వస్తుంది. అది నిజానికి ఆ పుట్టుక చైతన్యం యొక్క పుట్టుక కాదు, బుద్ధివృత్తి యొక్క పుట్టుకయే. తదాభాసతయా ఆ దుశ్చైతన్యము యొక్క ప్రతిఫలనము గలదిగా. దాన్ని ఆ తృతీయకు ఇత్తంభూత లక్షణ తృతీయ. ఒక ఇత్తంభూతమును చెప్పే సందర్భంలో వచ్చేది అలా పుడుతున్నాను. తదాభాసతయ ధియ బుద్ధివృత్తి యొక్క జన్మ పుట్టుట. అదే ఆ బుద్ధివృత్తి పుడుతుంది. ఎలా పుడుతుంది? ఆ చైతన్య వ్యాప్తముగానే పుడుతుంది. ఆ పుట్టుటయే ఈ చైతన్యం యొక్క అనుభవమని స్మృతః చెప్పబడినది. ఇది అస్య అన్నదాన్ని ధియకి పెట్టకూడదు. ధీ శబ్దం స్త్రీలింగం. అస్య అంటే దృశే, దృషి పుల్లింగం. ఈ దృక్చైతన్యమునకు అనుభవం ప్రతిబోధ విదితం మతం అని కేన బోధం ప్రతిబోధం. ఏదైనా బోధ అంటే ఒక జ్ఞానము, అంటే జ్ఞానము బుద్ధివృత్తి రూపంగానే ఉంటుంది. ఒక బుద్ధివృత్తి పుట్టింది అంటే ఆ బుద్ధివృత్తిలో చైతన్యం అనుభవానికి వస్తుంది. ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలుసునండి. కెరటం పుట్టింది అంటే మీరు కెరటం వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడు, ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే మీకు నీరు అనుభవానికి రాదు. వేవ్ లెంగ్త్ నీటికి ఉంటుందా, కెరటానికి ఉంటుందా? ఏమండి? కెరటానికే ఉంటుంది. యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ నీటికి ఏముంటాయి? ఇవే ఉండవు. కాబట్టి మీరు యాంప్లిట్యూడు, వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉంటాయి. అవి వేసుకుంటూ కూర్చుంటే మీరు నీరు మర్చిపోతారు. నీరుని పట్టుకోవాలంటే యాంప్లిట్యూడు, వేవ్ లెంగ్త్ వీటన్నిటినీ ప్రకటించాలి. దృష్టాంతం. అదేవిధంగా ఘట జ్ఞానం కలిగిందనుకోండి, మీరు ఘటనామరూపాలని పట్టుకున్నంత వరకు చైతన్యాన్ని మిస్ అయిపోతారు. ఘటనామరూపాలని విడిచిపెట్టేస్తే ఘటం కల్పితం ఉండేది. ఆ రూపం మీద శ్రద్ధను తీసిపారేయాలి. అంటే ఒకడన్నాడు, ఈ మధ్యనే అన్నాడు ఎవడో నాతోటి, ఘటంతో మంచినీళ్ళు తాగుతారు కదా అన్నాడు. అంటే నేను అన్నాను, చూడయా నువ్వు వేదాంత క్లాస్లో కూర్చున్నావు, నువ్వు ఇలాగంటి ప్రశ్న వేసావంటే నిన్ను చూసి నవ్వాలో ఎడవాలో నాకు అర్థం కావట్లేదు. దాంతో నువ్వేదో ఒక పని సిద్ధిస్తోంది కనుక అది సత్యమని అనుకోకూడదాయా? అలా అయితే నెక్లెస్ సత్యమే, ఘటము సత్యమే, అన్నీ సత్యమే. ఇంకా నేను వేదాంతం నేను చెప్పేది లేదు, నువ్వు చదివేది లేదు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంది ఇదంతాను అని నేను కోప్పడ్డాను.
ఇదో నేను ఎప్పుడైనా కోపడితే మీరు ఏమనుకోకండి సుమా, అది కోపం కాదు, అది కోపాభాస. అంటే మీకు నేను మెల్లగా చెప్తే మీకు ఎక్కదుగా, అంచేత కొంచెం కొద్ది ఫోర్స్ఫుల్గా చెప్పడం, అది కోపంలాగా నేను నటిస్తాను తప్ప నిజంగా కోపం కాదు. మీరంటే కోపం అంటే మీరు ఆత్మబంధువులు. ఇంతకీ నేను ఆయన మీద కోపడ్డాను. అలాగే మాట్లాడకాయా, అమ్మాయి అంటుంది నేను మెళ్ళో అలంకరించుకున్నాను, నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను పార్టీకి వెళ్ళి వచ్చాను కాబట్టి నెక్లెస్ సత్యం అంటుందాక. ఆ మాట వెళ్ళి కంసాల ఆయన అడుగు నెక్లెస్ సత్యమేమో ఆయన అడుగు, ఆయన ఏం చెప్తాడు, బంగారం సత్యం సార్ అని చెప్తాడు ఆయన. కాబట్టి ఈ ఈ క్లే మంచినీళ్ళు తాగడం తాకపోవడం అది కాదు పాయింట్. నామరూప బుద్ధిని మీరు విడిచిపెట్టాలి. నామరూప బుద్ధిని విడిచిపెట్టకుండా మీకు ఆ చైతన్యానుభవం కలుగదు. ఇట్ ఈజ్ ఎ చాయిస్ బిట్వీన్ ది అన్రియల్ అండ్ రియల్. మీరు అన్రియల్ని పట్టుకుంటే రియల్ పోతుంది, అన్రియల్ని విదిలిపెట్టేస్తే రియల్ దానంతటా అది ప్రకాశిస్తుంది. మీరు పట్టుకోకర్లేదు, దానంతటా అది ప్రకాశిస్తుంది. రజ్జుసర్ప దృష్టాంతంలో కూడా అక్కడ కర్మ ఎట్టుంటే రెండు దృశ్యములు, రెండు విషయములు, ఒక విషయం మీద ఇంకో విషయం ఆరోపాన్ని దృష్టాంతంగా చెప్పాల్సి వస్తుంది. వస్తుస్థితిలో తత్వం మీద, స్వరూపం మీద విషయానికి ఆరోపం ఉంటుంది. కాబట్టి దృష్టాంతం ఒక మేరకు మాత్రమే అన్వయిస్తుంది, ఇంకా వేరే దృష్టాంతం లేదు. స్వరూపం మీద అన్యం యొక్క ఆరోపమునకు ఇంకా దృష్టాంతం ఉండదు, ఎందుకంటే ఇట్ ఈజ్ అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్. దెర్ఫోర్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్. ఓన్లీ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్ సూపర్ ఇంపోజ్డ్ అపాన్ అనదర్ ఆబ్జెక్ట్. కాబట్టి రజ్జు సర్పం దగ్గర ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు నో వెదర్ ఇట్ ఈస్ రజ్జు ఆర్ నాట్. That is not the point at all. The point is it is not the serpent. That is the point. అది రజ్జు కావచ్చు, మాల కావచ్చు, నీటి ధార కావచ్చు, కర్రపుల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, లెట్ ఇట్ బి వాట్ ఎవర్, ఇట్ ఈజ్ నాట్ ది సర్పెంట్. ఓకే, ఆ రకంగా తన స్వరూపముపై అధ్యారోపం అనేది దాన్ని నిరాకరించుటయే. కాబట్టి నామరూపములను పట్టుకున్నంత వరకు మీరు స్వరూప సాక్షాత్కారాన్ని పొందలేరు. నామరూపములను పట్టుకునే హ్యాబిట్ ఎలా మొదలవుతుంది? బయట మొదలవుతుంది. ఇది ఘటము, ఇది పటము అలా మొదలవుతుంది. ఆ తర్వాత తనను కూడా నామరూపాల్లో ఫిక్స్ చేసేసుకుంటాడు. నేను ఇది, నేను అది అని. ఈ నేను ఇది, నేను అది అనే దృష్టిని మీరు డ్రాప్ చేయగలిగితే ఇట్ కెన్ బి డన్. ఇట్ ఈస్ డూయబుల్. నేను ఫలానా అనే దృష్టిని మీరు డ్రాప్ చేయగలిగితే, అంటే దాన్నే ఏమంటారో తెలుసిన, సింపుల్ అండ్ సింగిల్. సింపుల్ అండ్ సింగిల్, ఇంకా అంతకంటే ఎక్స్ప్రెషన్స్ లేవండి. అంచేతనే ఏకోవశిష్ట శివ కేవలోహం. ఏకోవశిష్ట సింగిల్, శివ కేవలోహం సింపుల్. Single and simple. When you look at yourself as single and simple, already మీరు ఆ చైతన్య స్వరూపులై ఉన్నారు. చైతన్య స్వరూపులుగా ఉంటాయే చైతన్యానుభవం అంటూ ఏం ఉండదు. మీకంటే ఇతరమైతేగా బుద్ధివృత్తి యొక్క అనుభవం ఉంటుంది. ఆ బుద్ధివృత్తి ఎలా అనుభవానికి వస్తుంది? చైతన్య వ్యాప్తమయ్యే అనుభవానికి వస్తుంది. ఆ బుద్ధివృత్తి యొక్క అనుభవమే చైతన్యానుభవంగా మీరు చెప్పుకోవచ్చు. ఓకే, కొండ రూపంగా మీకు మట్టి అనుభవానికి వస్తుంది అంతే. దృశిరేవా దృక్చైతన్యము మాత్రమే స్వేనైవ తనచేతనే అనుభవాత్మన అనుభవ రూపముగా అనుభూయేత అనుభవింపబడవచ్చును. తదాభాసతయా ఆ దృక్చైతన్యము యొక్క
ప్రతిఫలనముగా ఆ దృక్చైతన్యము యొక్క ప్రతిఫలముగా ప్రతిఫలనము కలదిగా ప్రతిఫలనము కలదిగా ధియః బుద్ధివృత్తి యొక్క ధియః బుద్ధివృత్తి యొక్క జన్మ పుట్టుక జన్మ పుట్టుక అస్య అస్య ఆ సాక్షి చైతన్య ఆ ఆత్మ చైతన్యము యొక్క ఆ ఆత్మ చైతన్యము యొక్క అనుభవమని అనుభవమని స్మృతః చెప్పబడినది. స్మృతః చెప్పబడినది. దృశిరేవ దృశిరేవ స్వేనైవ అనుభవాత్మనా అనుభూయేత అనుభవాత్మనా అనుభూయేత తదాభాసతయా తస్య దృక్చైతన్యస్య దృక్చైతన్యస్య ప్రతిఫలనేన వ్యాప్తతయా ధియః బుద్ధివృత్తేః జన్మైవ అస్య దృక్చైతన్యస్య అనుభవ ఇతి స్మృతః ఋషిరేవానుభూయేత స్వేనైవానుభవాత్మనా తదాభాసతయా జన్మధియోస్యానుభవస్మృతః అశనాయాది నిర్ముక్తః సిద్ధో మోక్షస్త్వమేవ సః శ్రోతవ్యాదితవేత్యేతత్ విరుద్ధం కథముచ్యతే. అంటే ప్రసంఖ్యానం అంటే ప్రసంఖ్యానాన్ని తిరస్కరిస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఎలా దీంట్లో చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. పారాడాక్సికల్గా ఉంటుందంతా కూడా. ఇప్పుడు నేను పాఠం చెప్తూ ఉంటాను, మీరు శ్రవణం చేస్తూ ఉండండి. అలా నేను చెప్తూనే ఉంటాను, ఇలా మీరు చేస్తూనే ఉండండి అని నేను బోధించాను అనుకోండి, మీరు దానికి అలవాటు పడిపోతారు. ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చోవడం, పాఠం చెప్తూ ఉండడం, గురువుగారిని చెప్పేసి ఏదో కొంత శుశ్రూష చేసినట్టు చేయనట్టు ఏదో నడిచిపోతాం. కొంత వ్యాపకం కూడా ఉండాలి కదా. ఇట్ వర్క్స్ అవుట్ వెల్. గురువుకి ఎలాగో వర్కౌట్ అవుతుంది, శిష్యులకు కూడా అలవాటు చేసుకుంటారు. అదొక సిస్టంలో పడిపోతుంది. మీరు మరి సూక్ష్మంగా గ్రహించగలరని నేను అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలిసిన, యు బికమ్ ఏ సర్వెంట్ టు ది సిస్టమ్. నేను సర్వెంట్ అన్నాను, స్లేవ్ అందాం అనుకుని, సరే ఇప్పుడు స్లేవ్ అనే అంటున్నాను. యు బికమ్ ఏ స్లేవ్ టు ది సిస్టమ్. ఇప్పుడు మేమందరం ఆశ్రమాలకి బానిసలం. మమ్మల్ని ఆశ్రమంలో పడేస్తే చెరువులో చేపల్లాగా మేము సుఖంగా ఇటు ఎదుగుంటూ ఉంటాం. మమ్మల్ని ఆశ్రమం నుంచి తీసి బయట పడేస్తే నీళ్ళలోంచి చేప బయటపడ్డట్టు అయిపోతాం. అవునా? సిస్టమ్కి బానిస అయ్యడా లేదా? బ్రహ్మచారులు కూడా అంతే, సిస్టమ్కి బానిస అయిపోతారు. ఎందుకు అయిపోయారు ఇలాగ బానిసలు అంటే, మీరు శ్రవణం చేస్తూ ఉండండి అని చెప్పడం, మేము శ్రవణం చేస్తూ ఉంటాం అని మీరు అనుకోవడం, ఈ మొత్తాన్ని వేదాంతాన్నంతని కూడా ప్రసంఖ్యానంలో పడేశారు. ప్రసంఖ్యానం అంటే ఆవృత్తి, దాంట్లో దాని డెఫినేషన్ శబ్దయుక్తి ప్రత్యయావృత్తి ప్రసంఖ్యానం. గుర్తుపెట్టుకోండి, దాని డెఫినేషన్ అది. మా నాన్నగారు అంటూ ఉండేవారు డెఫినేషన్, నేను వింటూ అలాగే పట్టుకునే ప్రయత్నం చేశాను. శబ్దయుక్తి ప్రత్యయానువృత్తి ప్రసంఖ్యానం. సో అలా పడిపోతుంది. నేను పాఠం ఎలా చెప్తానో తెలిసిన, నేను పాఠం చెప్తూ ఉంటాను, మీరు శ్రవణం చేస్తూ ఉందని నేను చెప్పను. నేను అసలు ముందు మూలచ్ఛేదం చేస్తాను. నేను గురువును కాదు, మీరు శిష్యులు కాదు. లెట్ us మేక్ ద పాయింట్ వెరీ క్లియర్. వీఆర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ది ఫ్యాక్ట్ కదా, వీఆర్ ఫ్రెండ్స్. దాని ఊరికే గురువు శిష్య అని మీరు ఏవో కొన్ని అలంకారాలను పెట్టారే తప్ప వీఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్క ముక్కను తీసుకుని దానికి ఏదో ముక్కు చేతులు పెట్టి గణపతి అన్నట్టుగా ఏదో పెట్టిందే తప్ప మీరు అది చెక్క ముక్కేగా. అలాగే వీఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ది శాస్త్ర ఎక్స్ప్లెయిన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బికాజ్ ఐ సీమ్ టు నో ఎ లిటిల్ మోర్ సంస్క్రిట్ దాన్ యూ. Nothing more. I will explain. But you have to see it.
వెల్ యూ హ్యావ్ టు సీ ఇట్ టుడే. ఒకవేళ వీ డోంట్ సీ ఇట్ టుడే అనే మాట మీరు అడగకూడదు, ఆ మాట మీరు అనకూడదు. యూ డోంట్ సీ ఇట్ టుడే, దెన్ యూ హ్యావ్ టు మేక్ అటెంప్ట్ టు సీ ఇట్, దెన్ వన్ మోర్ డే విల్ కమ్. బట్ అగైన్ యూ హ్యావ్ టు సీ ఇట్. అంతే తప్ప మీరు సీయింగ్ అవుతుంది, మీరు ప్రసంఖ్యానం చేస్తూ ఉండండి అని ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో దాన్ని టైమ్లెస్ రియాలిటీని అకాల్ సత్శ్రీ అకాల్, అది అకాల్ని కాలంలో పెట్టారు, అంటే మాయలో పెట్టేశారు అనమాట. కాలం అంటే మాయలో పెట్టేశారు అనమాట. అప్పుడు ఒక స్ట్రక్చర్ ఒకటి డెవలప్ అయిపోతుంది, దానికి మీరు బానిసలుగా జీవితం అంతా గడిపేస్తారు. అలా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రసంఖ్యానమును ఒప్పరు. మీకు చేస్తున్నది ప్రసంఖ్యానంగా భాషిస్తుంది, అది ప్రసంఖ్యానమే కదా అనిపిస్తుంది కూడా. ఎందుకంటే మళ్ళీ రేపు పాఠానికి వస్తాడు, రేపు నేను మళ్ళీ పాఠం చెప్తాను, ఇదేదో ప్రసంఖ్యానంలా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈజ్ నాట్ ప్రసంఖ్యానం. యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్, ఇది ప్రసంఖ్యానము కాదు, ఇది ఆవృత్తి కాదు అని 1-10 సార్లు మీరు రిమైండ్ చేసుకోవాలి. ఏమంటే మీరు కొన్ని అనుభవాలు ఉంటాయి. మీరు మంచినీళ్ళు తాగుతారు దాహం వేసినప్పుడు, అది ప్రసంఖ్యానమా ఫ్రెష్గా అప్పటికప్పుడు తాగుతున్నారా? ఫ్రెష్గా తాగట్లేదు, లేకపోతే ప్రసంఖ్యానం కింద వేస్తున్నారా? నేను వారు రోజుకి 5 సార్లు మంచినీళ్ళు తాగుతాను అని అదేదో అనారోగ్యం చేసిన వాడు చేస్తాడు. అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ప్రసంఖ్యానం చేయరు, దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతారు, ఆకలి వేస్తే భోజనం చేస్తారు. కాదని 3 పూటలు చేయడం మాకు అలవాటు, అదే మరి అలవాటు అయినప్పుడు దాన్ని ప్రసంఖ్యానం అంటారు. ఆకలి వేసినప్పుడు భోజనం చేయడం, మీరు భోజనం చేసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే పాత తింటున్నట్టు అనిపిస్తుందా? పాత తింటున్నట్టు అనిపిస్తే మీకు అజీర్ణ వ్యాధి ఉందని అర్థం. ఓకే, ఇవాళ పొద్దున్న నేను రాగి బ్రెడ్ తిన్నాను, తెప్పించాను రాగి బ్రెడ్. అది ఎలా ఉంటుందో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. వీట్ బ్రెడ్ అలవాటు చాలా బాగుంది. ఏదో బ్రెడ్ ఎప్పుడు జీవితంలో తినని వాడిలాగా తిన్నా. ఇది ప్రసంఖ్యానమా లేకపోతే నిత్యనూతనమా? అది నిత్యనూతనం. కాబట్టి ఆ శ్రవణమును మీరు ప్రసంఖ్యానం అనే దాంట్లో వేయకండి, దాన్ని నిత్యనూతనంగానే పెట్టుకోండి. అది శ్లోకం. అశనాయాది నిర్ముక్త సిద్ధో మోక్షస్త్వమేవ సః. శ్రోతవ్యాదితవేత్యేతద్విరుద్ధం కథముచ్యతే. అశనాయాది నిర్ముక్తః సిద్ధః మోక్షః త్వం ఏవ సః. శ్రోతవ్యాది ఇతి ఏతత్ విరుద్ధం కథం ఉచ్యతే. త్వం నీవు అశనాయాది నిర్ముక్తః, ఆకలి దప్పికల నుండి విముక్తమైన. అవి 6 ఆకలి దప్పికలు, సుఖ దుఃఖములు, జన్మ మృత్యువులు అనే 6 నుండి వినిర్ముక్తుడవైన సహా అట్టి మోక్షః, మోక్షస్వరూపమై సిద్ధ ఏవా, సిద్ధించియే ఉన్నావు. అది నీ సంగతి. నీ స్వరూపం ఆ మోక్షమే. ఏ మోక్షం కోసం నీవు శాస్త్రాన్ని శ్రవణం చేయడానికి పూనుకున్నావో ఆ మోక్షము నీ స్వరూపమే. అది మరి శ్రవణం మొదలుపెట్టాం కదా, తర్వాత వస్తుందేమో, తర్వాత వచ్చేది కాదు, ఇప్పటికి వచ్చే ఉన్నది, సిద్ధించియే ఉన్నది. చాలా విడ్డూరంగా ఉంది. డాక్టర్కి దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆరోగ్యం కోసం వచ్చా. ఆరోగ్యం నీకు ఇప్పటికే వచ్చి సిద్ధించియే ఉన్నది అని అంటాడు. అంటే ఎందుకో తెలుసిన, వీడికి రోగం ఏం లేదు. ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు 2 రకాల పేషెంట్స్ ఉంటారండి, సిక్ పేషెంట్స్, నార్మల్ పేషెంట్స్ అని 2 రకాల పేషెంట్స్ ఉంటారు.
మీరు మందులు వాళ్ళకి ఇద్దరికి ఇస్తాం మందులు అని చెప్పారు. మరి నార్మల్ పేషెంట్స్కి మందులు ఎందుకు ఇవ్వడం? వాడి భ్రమను పోగొట్టడానికి ఇవ్వాలి. అంచేత ఏదో షుగర్ పిల్లో విటమిన్ ట్యాబ్లెట్ ఏదో ఇస్తే డాక్టర్ గారు నాకు ట్యాబ్లెట్ ఇచ్చారు, తగ్గిందని వాడు సంతోషంగా పడు ఉంటాడు. ప్లసీబో ఇవ్వడం, ప్లాసిబో. లేకపోతే వాడు సిక్ పేషెంట్ అయితే మంది ఇవ్వడం. ఇప్పుడు ఈ వేదాంతం చదివేవాడు వీడు సిక్ పేషెంటా నార్మల్ పేషెంట్? వీడు నార్మల్ పేషెంటు. వీడికి మోక్షం కోసం మొదలుపెట్టాడు. మోక్షం వాడికి ఇప్పుడే సిద్ధించి ఉన్నది. ఇప్పుడే వాడు మోక్ష స్వరూపుడు, కొత్తగా ఏమీ అక్కర్లేదు. ఓకే. తవా నీకు శ్రోతవ్యాధి శ్రవణము మొదలైనది చేయదగ్గది అనే ఈ విరుద్ధమైన మాట కథం ఎట్లు ఉచ్యతే చెప్పబడుచున్నది. కాబట్టి నువ్వు కొంతకాలం శ్రవణం చేయాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత నిధిధ్యాసనం చేయాలి అని అలాగే ఒక స్కీమ్ కింద పెట్టి ఎలా చెప్తాము? అలా చెప్పడానికి అసలు అవకాశమే లేదు. చూడండి, ఇది ఎంత పారాడాక్సికల్గా సౌండ్ అవుతుందో చూడండి. ఇది సిద్ధాంత వాక్యం, ఇదేమీ పూర్వపక్షం కాదు. అంటే ప్రకారాంతరేణ ప్రసంఖ్యాన ప్రాప్తిం నిరాకరోతి. సో నీవు సర్వ సంసార నిర్ముక్తుడవు, బ్రహ్మ నీవు అని ఆచార్యోపదేశము ఉన్నది. అలా ఉంటుంటే ఈ శ్రోతవ్యాధి అనుష్ఠేయం, శ్రవణమనన నిధిధ్యాసనములనే కర్మ, వాటిని కర్మ కింద లెక్కేస్తారు. చాలా కర్మగానే దాన్ని కర్మ కింద మార్చేశారండి. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, ఈ ఆర్థడాక్స్ పీపుల్ దాన్ని ఒక కర్మ కింద కన్వర్ట్ చేసి పారేశారు. అలాగా చేయటము అది విరుద్ధము సుమా. ఎందుకంటే ఇక్కడ విరోధం ఏమిటో తెలుసునా? నీ స్వరూపము వికారములు లేని బ్రహ్మయే ఉండగా నీవు శ్రవణాదులను చేయవలను అంటే కర్త అవుతావు. శ్రవణాదులకు కర్త అనే వచనము విరోధమే అవుతుంది. కర్తా చేతి వచ ప్రమాణం నస్యాత్. ఇంత బాగా రాశారు చూడండి. కాబట్టి శ్రవణం అనేది అలా చేస్తూ ఉంటే, నేను ఇలా చెప్తాను, జ్ఞానం అనేది అలా కొంచెం కొంచెంగా గ్యాదర్ చేసుకుంటారా? జ్ఞానం అలా కొంచెం కొంచెం గ్యాదర్ చేస్తారా? మీరు చూసుకోండి. ఇప్పుడు ధాన్యం ఎండపోసారనుకోండి, ఎండలో పోసారు, కొంచెం కొంచెంగా గ్యాదర్ చేసుకుంటారు. ఇది ఘటము అనే జ్ఞానం అలా కొంచెం 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 అలా వస్తుందా మీకు? లేకపోతే ఇన్స్టెంట్గా వస్తుందా? కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్. దాన్ని ప్రాసెస్ అని అనుకోకూడదు. ప్రాసెస్లా కనపడుతూ ఉంటుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఓపెనింగ్ ఆఫ్ ది ఐస్ and seeing the truth. It is not a process. శ్లోకం పూర్తి చేద్దాం. త్వం నీవు అశనాయాది నిర్ముక్తః జన్మ మృత్యువులు అశనాయా పిపాసలు సుఖ దుఃఖముల నుండి నిర్ముక్తుడవైన సహా అట్టి మోక్షః ఏవ మోక్షస్వరూపుడవుగనే సిద్ధః సిద్ధించి ఉన్నావు. తవా నీకు శ్రోతవ్యాధి శ్రవణము మొదలైనది అనుష్ఠించదగినది ఉన్నది. ఇత్యేతత్ అనే ఈ విరోధముతో కూడిన మాట కథం ఉచ్యతే ఎట్లు చెప్పబడుతున్నది? కాబట్టి నీకు కర్తవ్యమే లేదు. శ్రవణం కర్తవ్యం, అది కర్మేం కాదు. అది శ్రవణం కర్మ కాదు. శ్రవణాన్ని మననాన్ని నిధిధ్యాసనాన్ని కర్మగా చేసేవాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళే ఉంటారు. అది కర్మ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ knowing it. It is not acting, doing, it is knowing. And therefore it is not action. And therefore it is not time bound. It is timeless. ఆ రకంగానే స్వీకరించాల్సి ఉంటుంది.
అశనాయాది నిర్ముక్త అశనాయాది నిర్ముక్తః జన్మ మృత్యు జన్మ మృత్యు విషనాయా పిపాస అశనాయా పిపాస సుఖ దుఃఖ వినిర్ముక్త సుఖ దుఃఖ వినిర్ముక్తః సహ మోక్ష సహ మోక్షః త్వం సిద్ధ ఏవ త్వం సిద్ధ ఏవ తవ శ్రోతవ్యాది తవ శ్రోతవ్యాది అనుష్ఠేయం అనుష్ఠేయం ఇత్యేతద్విరుద్ధం వచనం ఏతద్విరుద్ధం వచనం కథముచ్యతే కథముచ్యతే కథమపి వక్తుం న శక్యతే కథమపి వక్తుం న శక్యతే అశనాయాది నిర్ముక్త సిద్ధో మోక్షస్త్వమేవ సహ అశనాయాది నిర్ముక్తః సిద్ధో మోక్షస్త్వమేవ సహ శ్రోతవ్యాది తవేత్యేతద్విరుద్ధం కథముచ్యతే శ్రోతవ్యాది తవేత్యేతద్విరుద్ధం కథముచ్యతే ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి